నువ్వు సర్వబుద్ధుల్ని చూసేటటువంటి వాడు అన్నా మాకు ప్రత్యక్షంగా ఈ నేత్రాలతో చూసేటట్టుగా ప్రత్యక్షంగా కనబడిన వాడమయ్యావు. సచ్చిదానంద స్వరూపుడైన నువ్వు ఈ జగత్తునంతని సృష్టి చేసి అందులో ప్రవేశించకపోయినా ప్రవేశించిన వాడి వరే మా చేత భోజనం చేస్తున్నామయ్యా. మహదాది తత్వములు ఏదైతే ఉన్నాయో 16 విధానాలు ఒకచోట కలిసినా అవి కలిస్తే బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయడానికి చైతన్యం అవసరమైతే కదా. అట్లాంటి వస్తుత అక్కడ అందులో ప్రవేశించలేకపోయినా ప్రవేశించినట్టుగా కనబడుతుంది స్వరూపం. ఎందుకంటే అక్కడ పూర్వము అక్కడ ఉన్నటువంటి కూడా శబ్దాల విషయంతో సహా ఉన్నవాడైనా కాబట్టి ఇంద్రియం లేదు అనేది పుట్టాడు కళ్యాణపోతుంది మెలకు వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణ రాలేదు కాదు తెలుసుకున్నటువంటి భాగ్యం ఇంకా నేను తెలుసుకోగలుగుతున్నాను. నువ్వుగా ఇక్కడ అవతరించాలనే విషయాన్ని తెలుసుకోగలుగుతున్నానంటే ఇది నా భాగ్యం. ఈ దేహానికంతా కూడా నాదే అనుకుంటున్నాడు. ప్రతివాడు కూడా ఆత్మ కంటే భిన్నమైన వాటిని ఆత్మగా భావన చేసుకుంటాడు. అటువంటి వాటి ఊపుకోవాలి భిన్నమైనటువంటి స్వరూపంలో వచ్చి జగత్తు యొక్క ఉత్పత్తి సింహాలని కూడా కలుగుతుంటాయి కాదు. అవతరించావయ్యా. సేనలన్నింటినీ కూడా మహారాజులు రాక్షసులు మహారాజులుగా తయారైనటువంటి వారిని సేనల్ని ప్రచారం చేస్తున్నారు లోకానికి వేడగలిగించడం కోసం. అట్లాంటి సేనలన్నింటినీ నాశనం చేయడం కోసం వచ్చావయ్యా. ఆ పాపాత్మైనటువంటి కంసుడు ఈ నువ్వు ఇక్కడ పుట్టామనేటువంటి విషయం తెలిస్తే ప్రమాదం. ఎందుకంటే నీపై 6 సోదరులు చంపేశాడు వాడు కనుక ఈ సేవకులందరూ నువ్వు పుట్టామనే విషయం తెలిస్తే వారికి చెబితే అది ప్రమాదమయ్యా అన్నారు. రాజా శిశుకులు వారు చెబుతున్నారు